ఫైనలీ మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా ఈరోజు థియేటర్లలో దిగిపోయింది. నవంబర్ 27, 2025 ఈ డేట్ రామ్ ఫ్యాన్స్కి స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని సినిమాలుగా ఓవర్డోస్ మాస్ యాక్షన్తో మన రామ్ కొంచెం తడబడ్డాడు కదా. కానీ ఈసారి పి. మహేష్ బాబు డైరెక్షన్లో పక్కా ఫీల్ గుడ్ క్లాస్ టచ్తో మళ్లీ మన ముందుకొచ్చేశాడు. సోషల్ మీడియా టాక్, ప్రీమియర్స్ రిపోర్ట్ చూస్తుంటే ఒక్కటే అనిపిస్తోంది, రామ్ ఈజ్ బ్యాక్. ముఖ్యంగా ఈ సినిమాలో మేజర్ హైలైట్ రామ్ నటన. బాసు సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో రామ్ జీవించేశాడు. చాలా రోజుల తర్వాత ఆ కళ్లలో ఒక జెన్యూన్ ఎమోషన్ కనిపించింది. ఇక డైరెక్టర్ మహేష్ బాబు రాసుకున్న రైటింగ్, ఆ డైలాగ్స్ చాలా సాలిడ్గా ఉన్నాయి. హీరోకి అభిమానికి మధ్య ఒక క్యూట్ లవ్ స్టోరీని లింక్ చేసిన విధానం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే వివేక్ మెర్విన్ అందించిన సాంగ్స్ సినిమాకి మెయిన్ పిల్లర్స్. విజువల్గా, ఆడియో పరంగా ప్రతి ఫ్రేమ్ని రిఫ్రెష్ చేశాయి. అలాగే కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర గారు ఆంధ్రా కింగ్ సూర్యకుమార్ పాత్రలో చింపేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, ఆ వరదలు ముంచెత్తు సీన్స్ చూస్తుంటే స్క్రీన్ మీద అద్భుతంగా ఉన్నాయి. కానీ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కథనం కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతుందో మనం ముందే ఊహించేయచ్చు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే వేరే లెవెల్లో ఉండేది. కానీ క్లైమాక్స్ని మాత్రం డైరెక్టర్ చాలా బ్యూటిఫుల్గా, ఎమోషనల్గా ల్యాండ్ చేశారు. థియేటర్ నుంచి బయటికి వచ్చేప్పుడు ఆ ఫీల్ మనతోనే వస్తుంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రా కింగ్ తాలూకా అనేది రామ్ కెరియర్లో ఒక డీసెంట్ ఎమోషనల్ కంబ్యాక్ ఫిల్మ్. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఇది నా ఒపీనియన్. మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్లో గట్టిగా మోగించండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.